నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువజన విభాగం నగర అధ్యక్షులు సుంకర సందీప్తో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రెడ్ బుక్ పాలన సాగిస్తూ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయులు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్పై అక్రమ లిక్కర్ రవాణా కేసును బనాయించి అరెస్టు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అక్రమ అరెస్టు జరిగిందన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడరని, అది కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. రేపు రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని, అప్పుడు తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర నియోజకవర్గ అధ్యక్షులు షేక్ ఎజ్దానీ, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు రోషన్, గుడిశివ, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం, ఏదైతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా అయితే అమలు పరుస్తున్నారో అందులో భాగంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడైనటువంటి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారి మీద అక్రమ లిక్కర్ రవాణా కేసు నమోదైన విషయం, ఆయన అరెస్ట్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ముఖ్యంగా ఈ అరెస్టు ఎందుకయ్యా అంటే అందరికీ తెలుసు, దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో నెంబర్ 1 స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో వ్యతిరేక జ్వాలలు తెలుగుదేశం పార్టీ మీద వీస్తున్న తరుణంలో ఏదైతే డిఎస్సి ద్వారా ఎంతోమందిని దగా చేసినటువంటి ఘనత, అలాగే తునిలోని పాప అదృశ్యమైనటువంటి ఘనత, అలాగే ఏదైతే కృష్ణలంకలోని సాయి కృష్ణ అనే యువకుడు అందరం చూస్తున్నాం. ఈరోజు ఎంత దారుణం అంటే సాయి కృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట అందరూ మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో వారి పార్టీకి ఏ విధంగా అయినా వాళ్ళకి వ్యతిరేకత వస్తుందని చెప్పి భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక పేజ్ పక్కకు తిప్పి దాంట్లో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారి పేరు రాయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయన మీద అక్రమ కేసు బనాయించి లిక్కర్ స్కామ్ చేశాడు, లిక్కర్ రవాణా చేశాడు, స్కామ్ చేశాడు అని చెప్పి ఒక దొంగ కేసుని ఆయన మీద అభియోగం మోపి ఆయన ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరం చూస్తున్నాం. ఏదైనా ఈరోజు ఒకటే చెప్తున్నాం, గతంలో 2014 నుంచి 19 దాకా జరిగింది స్కాములు అంటారు, లిక్కర్ స్కాములు అంటారు. ఇప్పుడు 2024 నుంచి జరిగేది లిక్కర్ స్కాములు అంటారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019 నుంచి 14 దాకా 5 ఏళ్లుగా కొత్తగా వచ్చిన డిస్టరీకి కూడా అనుమతి ఇవ్వని ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే లిక్కర్ షాపులు పూర్తిగా ప్రైవేట్ పరంగా తొలగించి ప్రభుత్వం పరంగా అమ్మకాలు కొనసాగించే విధంగా లిక్కర్ షాపుల్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా 33% మద్యం షాపుల్ని తగ్గించి ఏదైతే 4380 నుంచి 4380 లిక్కర్ షాపుల నుంచి 2900 లిక్కర్ షాపులకి తగ్గించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటాను. ఏదైతే మద్యం ప్రియులకు మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా ధరలు పెంచి మద్యాన్ని తాగే ప్రజల్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటాను. మద్యం విక్రయాల వేళలు ఈరోజు చూస్తున్నాం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడదాకా రాత్రి 12 కానివ్వండి, 1 గంట కానివ్వండి, 2 కానివ్వండి, లిక్కర్ షాప్ తలుపు తట్టి ఏ బ్రాండ్ అడిగినా కూడా వాటిని బ్లాక్లో అమ్ముకుంటూ 10 రూపాయలు, 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా వాటిని బ్లాక్లో అమ్మే ఘనత ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీది. అయితే గతంలో 9:30-10 కల్లా షాపులు మూసేసి మద్యం దొరకకుండా కఠిన చర్యలు తీసుకునే జీవోను తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అలాగే ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసుల్ని పెట్టి మద్యాన్ని తక్కువగా
అమ్మకాలు జరిగేటట్టు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇది. ప్రతి ఒక్క బాటిల్ మీద QR కోడ్ పెట్టి అమ్మకాల్ని పారదర్శకంగా అంతా ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని లిక్కర్ల గురించి మనం ఇంత పారదర్శకంగా జరిగితే ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్పి వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఎటువంటి దురదాడులైనా ఏ దారైనా తొక్కేటటువంటి చంద్రబాబు నాయుడు గారు లేని స్కాములు కూడా స్కామ్ ఉంది అని చెప్పని ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకు సునీల్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం దుర్మార్గం, దారుణం. గతంలో కూడా ఇదే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వారి తండ్రి గారైన పెద్దిరెడ్డి గారిని, అలాగే ఈరోజు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేసి వారి ద్వారా వారి తండ్రి గారైన కారుమూరి నాగేశ్వరరావు గారిని, వీరిని మానసిక ఆందోళనకి గురి చేయాలి. వీరు ఏ విధంగా వాళ్ళ నియోజకవర్గంలో కావచ్చు, వారి ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కంచుకోటలాగా ఉండే నాయకులందరినీ భయపెట్టాలి అనే దురుద్దేశంతో ఈరోజు వారి తనయుల మీద కేసులు పెట్టారు. ఈ కేసులకి గతంలో మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డి గారు కూడా భయపడిన పరిస్థితి లేదు. మిథున్ రెడ్డి గారు ధైర్యంగా కేసు ఎదుర్కొని బయటకు వచ్చిన పరిస్థితులు, అలాగే రెట్టింపు ఉత్సాహంతో పోరాడిన పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు కూడా కారుమూరి యువజన విభాగం నాయకుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ధైర్యంగా కేసులు ఎదుర్కొంటారు. మీరు పెట్టిన మీరు చేసిన ఆరోపణలు ఎటువంటి అవాస్తవాలు అని చెప్పని తేల్చి కోర్టులో ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విషయం అయితే మీరు క్లారిటీగా తెలుసుకోండి. మీరు 2019 నుంచి 23వ సంవత్సరం దాకా ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ప్రజల పక్షాన నిలబడిన సందర్భాలు ఉన్నాయా? మీరు వెళ్ళి దూరంగా మీరు సంపాదించుకున్న అక్రమ సంపాదనతో వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2024 నుంచి 2029 దాకా మీ గవర్నమెంట్ ఉంది. 2024 నుంచి 29 దాకా మీ గవర్నమెంట్ ఉంది. 2026 సంవత్సరమే ఇది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అక్రమాలని, దోపిడీల్ని, దుర్మార్గాల్ని మేము బయట పెడుతున్నాము. మమ్మల్ని భయపెట్టే పరిస్థితి మీకు లేదు. అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం, జగన్మోహన్ రెడ్డి గారి విధేయులం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఆయన్ని జైల్లో నిర్బంధించి కేంద్రంతో ఎంతో కొట్లాడి ఆయనకి దమ్మున్న మొగాడుగా బయట వచ్చి ఎన్నో శ్రీరాముడు పడినటువంటి కంటే ఎక్కువ కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆయన పడిన కష్టంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అనుసరించే మేమంతా ఆయన పడిన కష్టంలో 10% కూడా మేము కష్టం పడడం లేదు. మా జీవితంలో ఈ 5 సంవత్సరాల్లో 90 రోజులు ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 90 రోజులు మాది కాదు అని చెప్పని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యి స్థిరంగా నిలబడున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం 90 రోజులు, ఈ జీవితంలో మావి 90 రోజులు కావు. మీరు ఎటువంటి కష్టాలు పడినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిలబడున్నాం. కాబట్టే ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నా, ఎన్ని రౌడీజాలు చేస్తున్నా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా ఎదుర్కొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మీ మీద గలం విప్పుతున్నారంటే, మీరు చేసే అక్రమాలు బయట పెడుతున్నారంటే దానికి కారణం ఎటువంటి పరిస్థితినైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఇక్కడైనా మీరు ఆలోచన చేయండి. మీరు ఈ రెడ్ బుక్లో పేర్లు ద్వారా మీరు డైవర్షన్ చేసుకుంటూ ఒక్కొక్క పేర్లు రాసుకుంటా పోతున్నారు. మేము రేపు 2029లో మీరు ఇలాంటి అక్రమాలు ఎన్ని అన్యాయాలు చేసినా కూడా రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వచ్చి బౌన్స్ అయ్యి వచ్చి జగనన్న 2.0 అనే దాంతో బౌన్స్ అయ్యి వచ్చి ఏదైతే రాష్ట్ర ప్రజల్ని మీరు నిజంగా ఇబ్బంది పెడుతున్నారో, ఈరోజు రెడ్ బుక్ కేవలం రాజకీయ కక్షల కోసమే వాడుతున్నారన్న. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కక్షల కోసమే రెడ్ బుక్ వాడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ దేనికోసం వాడతామంటే, మీరు ఈరోజు రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి, ప్రజల్ని పీడిస్తున్నటువంటి మీరు చేసే కష్టాలు, కబ్జాలు, రౌడీజాలు, దుర్మార్గాలు, ఇసుక మాఫియా, లిక్కర్ స్కాములు, వీటన్నిటినీ బయట పెట్టి మిమ్మల్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టే దానికి మా డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది. మా డిజిటల్ బుక్ దానికి యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ, ఈరోజు కారుమూరి సురేష్ కుమార్ యాదవ్ గారికి, మా నెల్లూరు జిల్లా సునీల్ కుమార్ యాదవ్ గారికి మా నెల్లూరు జిల్లా తరపున, మా నెల్లూరు జిల్లా యువజన విభాగ కమిటీ కావచ్చు, అలాగే నగర యువజన విభాగం కమిటీ కావచ్చు, మేమందరం ఈ అరెస్ట్ని ఖండిస్తున్నాం అని చెప్పని తెలియచేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇలాంటి మీరు చేసే ఈ అక్రమాలు, అన్యాయాలని అరికట్టడానికి మేము, మీ రెడ్ బుక్ పరిపాలనని అంతం చేయడానికి మేము ప్రజల పక్షాన నిలబడేదానికి మేము ఎంతైనా మా దారి మేము ఎంచుకుంటాము. మేము ధర్నాలకి, రాస్తా రోకాలకి, ధర్నాలకి సైతం తెగబడతామని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ
అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.